రామమోహన రావు. తెలంగాణ పూర్వ రామాయణం మనకు వాస్తవంగా మొట్టమొదటిసారి తెలుగులో రాసింది మన తెలంగాణ వాళ్ళు, ముఖ్యంగా మన జిల్లా వాళ్ళకి మనం తెలవపడాలి. గోనం బుద్ధారెడ్డి అని కొన్ని వందల ఏళ్ల క్రితం వాడాయన. వారు రంగనాథ రామాయణం రాశారు తెలుగులో. అది ద్విపదలో రాశాడు. అది మొట్టమొదటి రామాయణం తెలుగులో. కనుక మొట్టమొదటి రామాయణం తెలుగులో మన జిల్లా నుంచి వచ్చింది, తెలంగాణ నుంచి వచ్చింది. అది మన జిల్లా కావడం మనకు అదృష్టం. ఇంకోటి ఏమిటంటే ఆయన రాజు, అది గమనించాలి. మామూలుగా కవులు వేరుంటారు, రాజులు కొంతమంది రాజులు కూడా మంచి కవులు. అట్లా ఆ గోనబుద్ధారెడ్డి కూడా మంచి కవి, ఆయన అద్భుతంగా రాశాడు. ఆ తర్వాత మళ్ళీ చూస్తే రామాయణము భాస్కర రామాయణం అనొచ్చు. ఒక 5-6 మంది కవులు కలిసి రాశారు భాస్కర రామాయణం. చాలా గొప్ప రామాయణం అది కూడా. అదేవిధంగా పోతన గారు కూడా రామాయణం రాశారు. తెలంగాణ వరకు నేను మాట్లాడుతున్నాను. పోతన రామాయణం ఏం రాశాడు అంటే రాసింది భాగవతం కదా అనుకుంటాము కదా. ఇప్పుడు చదువుకున్నాను చదువుతున్నాను. ఆయన భాగవతం రాశాడు, భూమి దండకం రాశాడు, నేను రామాయణం రాశాడు అంటున్నాను కదా. ఇప్పుడు మన పుస్తకాలు లేదు కదా రామాయణం అంటే. బాగా రామాయణం గురించి రాశాడు. రాముడి కథ సంక్షిప్తంగా రాశాడు, చాలా అందంగా రాశాడు. మొత్తం రామాయణాన్ని కొద్ది పద్యాల్లో అద్భుతంగా రాశాడు. ఆ విధంగా కూడా తెలంగాణ వాళ్ళు. అదేవిధంగా మనకు నిరోష్ట రామాయణాలు వచ్చినాయి తెలంగాణలో. నిరోష్ట రామాయణం అంటే ఏంటి? ఆ రామాయణం చదువుతుంటే మనకు పెదవి దాకా, అది గొప్పదనం. ఇప్పుడు రామ అన్నాం కదా, మా అనగా పెదవి దాకింది. రామాయణం అంటే పెదవి దాకింది కదా. మరి ఆ పెదవి తాకకుండా రామాయణం ఎట్లా రాసిండు ఆయన అంటే రాసిండు. దాని పేరేం పెట్టి తెలుసా? దశరథ నందన రాజ చరిత్ర. మీరనండి, దశరథ నందన రాజ చరిత్ర. పెదవి దాకిందా మీకు ఎక్కడ? ఆ మొత్తం కావ్యం అట్టే ఉంటుంది, చాలా గొప్ప ఇది. అట్లా ఆ విధంగా కూడా రామాయణం వచ్చాయి. ఇంకా ఆశ్చర్యమైన విషయం చెప్తారు. మన జిల్లాకు అంటే పూర్వ మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు నారాయణపేట అయింది, కానీ అక్కడ చెందినటువంటి బహుశా ఆయన పేరు నారాయణరావు నాకు తెలిసినంత వరకు. ఆయన ఉర్దూలో రామాయణం రాసిండు. చూడండి, ఉర్దూలో రామాయణం అంటే మన తెలంగాణ వాళ్ళు, మనం ముఖ్యంగా మన జిల్లా నుంచే ఎన్ని రామాయణాలు వచ్చినాయి చూడండి. తెలంగాణ నుంచి రామాయణం విడిచిపెట్టండి, మన జిల్లా నుంచే చాలా రామాయణాలు వచ్చాయి. కనుక పద్యంలో వచ్చినాయి, గేయంలో వచ్చినాయి, వచనంలో వచ్చినాయి, రకరకాలుగా రామాయణం మన వాళ్ళు రాశారు. శతకాల్లో రామాయణం రాస్తారు కొంతమంది మన దగ్గర. ఇట్లా తెలంగాణలో రామాయణం రకరకాలుగా వచ్చింది. మన ఇంకొద్ది మంది పేర్లకు స్ఫురణకు రావట్లేదు, కానీ అద్భుతంగా రామాయణం రాయడంలో ప్రయోగాలు చేశారు. అంటే కొత్త కొత్త ఊహలు చేసి రాశారు. నాటకాలు కూడా రాశారు. భరతుడు అని మన వనపర్తికి చెందినటువంటి పెద్ద మనిషి, ఆయన భరతుడు ఒక నాటకం రాశాడు. భరతుడి పైన అంటే రామాయణ సంబంధమైనటువంటి. ఇట్లా రామాయణ కథలు, రామాయణ కావ్యము, రామాయణ అంశము తీసుకొని రకరకాల రచనలు మన తెలంగాణ నుంచి వచ్చినాయి. చివరిగా అంటే చివరి అనేటువంటిది కాదు, కానీ ఆధునిక కాలంలో ఈ పాఠ్య పుస్తకాలు వచ్చిన తర్వాత నాకు దక్కిన దృష్టి ఏమిటంటే, వాళ్ళు రామాయణ ఉపవాసంగా విట్టాలి ప్రభుత్వం అనుకున్నప్పుడు ఆ రామాయణాన్ని రాసే అవకాశం నాకు వచ్చింది. మొత్తంగా నా చేతనైనంతలో రామాయణాన్ని పిల్లల కొరకు, ముఖ్యంగా ఇది రాసిన ఉద్దేశం కేవలం మీలాంటి విద్యార్థుల కొరకే ఆ రామాయణం రాయడం జరిగింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పటి వరకు 1 కోటి మంది పిల్లలు చదివారు ఈ రామాయణాన్ని 2 రాష్ట్రాల్లో. కనుక ఇది ఇట్లా రామాయణాలు తెలంగాణకు ముడిపడినాయి. ముఖ్యంగా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి,
రామాయణం కాదు, రాముడితో ఎక్కువ ముడిపడ్డది మనం. ఎందుకంటే భద్రాచలం కదా, భద్రాచలంలో దాన్ని ఏమంటాం, దక్షిణ అయోధ్య అంటారు దాన్ని భద్రాచలాన్ని. మరి అక్కడ రామదాసు ఆయన కీర్తనలు రాసినాడు, దాంట్లో రామాయణ కథలు చాలా ఉన్నాయి. శతకం రాసినాడు రామాయణం దాంట్లో. ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ తెలంగాణలో పుట్టి రాముడు అంటే మనకు చాలా భక్తి. విపరీతమైన రామ కళ్యాణోత్సవాలు జరుగుతాయి, ఆంజనేయ స్వామి ఆరాధన జరుగుతాయి, రామాయణ ప్రవచనాలు జరుగుతాయి. అట్లా తెలంగాణకు రామాయణానికి ఒక మంచి అనుబంధం ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. నా రచనల్లో అంటే ఆధునిక కాలంలో ఇప్పుడు రామాయణం నేను చెప్పాలంటే రామాయణం మిగతా అన్ని వెళ్ళిపోయిన నాటకాలు రాశాను. తర్వాత పాటల పల్లెకి కొన్ని పాటలు కలిపి ఒక పుస్తకంగా వేశాను. కీర్తి కట్టుది అని ఒక నాటకం రాశాను. అట్లనే ఆదిశిలాక్షేత్ర వైభవం ఒక నాటకం రాశాను. వినాయక వైభవం, గద్వాల వైభవం అని సాహిత్య రూపకాలు రాశాను. అవి ఒక ప్రదర్శనలు జరిగినాయి. తర్వాత పార్వతీశ్వర భజన కీర్తనలు అని కొన్ని కీర్తనలు, 18 కీర్తనలు ప్రత్యేకంగా రాయడం జరిగింది. అప్పటిపల్లి ఆంజనేయ స్వామి చరిత్ర రాస్తాను. అవాల్మీకాలని రామాయణం గురించే కొన్ని వ్యాసాలు ఒక పుస్తకంగా వచ్చింది. మహతి అనేటువంటి పేరుతో ఒక వ్యాస సంకలనం వచ్చింది. ఆదిశంకరాచార్యుల గురించి కూడా ఆయన కవిత్వం గొప్పదనం ఉందో ఒక పుస్తకం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మన జిల్లా పర్యాటక కేంద్రాల గురించి ఒక పుస్తకం తీసుకొచ్చాను. దాదాపు ఇప్పటికీ ఒక 18 ఏళ్ళు అవుతుంది మన జిల్లా పర్యాటక కేంద్రం. దానికి మంచి ఆదరణ కూడా వచ్చింది. ఇప్పటికీ ఎవరైనా అధికారులు ఉంటే ఆ పుస్తకాన్ని ఒక రెఫరెన్స్గా పెట్టుకుంటారు. మన దిగండ మన్యంకొండ, అట్లా చారిత్రక ప్రదేశాలు, కురుమూర్తి, జూరాల ప్రాజెక్టు ఇట్లాంటివన్నీ ఒక చిన్న ఒక పేజీలో సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది. అట్లా రచనలు చేయడం జరిగింది. కానీ నా రచనల్లో నాకు సంతృప్తి ఇచ్చింది, చాలామంది ఆదరించింది మాత్రం రామాయణం. వాస్తవంగా రామాయణం రాయడానికి ఎస్సీఆర్టీ వాళ్ళు పేరడం అది ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాఠ్య పుస్తకాలు మేము తయారు చేసేటువంటి క్రమంలో రామాయణం, భారతం 2 పెట్టాలనుకున్నారు మొదలు అనుకొని 2 రాయించారు. రామాయణం నేను రాశాను, భారతం గోరవేటి చెన్నయ్య గారిని మిత్రుడు ఆయన రాశాడు. రాసిన తర్వాత ఆ రెండింటిని పరిశీలనకు పంపారు. సంపాదక మండలి ఉంటారు, వాళ్ళతో పరిశీలన చేశారు. చేసి వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా వద్దు, భారతం ఏమొద్దు కానీ రామాయణం మాత్రం పెడదామని వాళ్ళు నిర్ణయించారు. కనుక వాళ్ళకి ఏమిటంటే పిల్లలకు రామాయణం తెలవడం వల్ల కొన్ని విలువ తెలుస్తాయి, జీవితం విధానం తెలుస్తుంది. కనుక రామాయణ కథ తెలవడం కాదు, రామాయణం ద్వారా విలువలు తెలవాలని అనుకున్నాను. కనుక వాళ్ళు నాకు మొదటి ప్రేరణ. తర్వాత రామాయణం రాయడంలో నాకు మా గురువు గారి ప్రేరణ. గురువు ఎవరు అంటే డాక్టర్ గోలి వెంకట్రామయ్య గారని. మేము డిగ్రీ చదివేటప్పుడు మహబూబ్ నగర్ ఎంబీఎస్ డిగ్రీ కాలేజీలో మాకు వారు ఉపన్యాసకులు, మా గురువు గారు. వారు రామాయణ గీతా ప్లస్ గోరఖ్పూర్ వాళ్ళు సంస్కృత రామాయణాన్ని వాళ్ళు ఒక 3 వాల్యూమ్స్గా సంపుటాలుగా వేస్తారు. వాటి తెలుగు తాత్పర్యం అంతా మా గురువు గారు కృష్ణమాచార్యులు అని మన జిల్లాకు చెందినటువంటి వనపర్తి వారిద్దరు కలిసి మొత్తం తాత్పర్యాలు రాశారు. అది పెద్ద ప్రేరణ. ఎందుకంటే ఏదైనా గురువు అనుగ్రహం ఉండాలి మనం. అట్లా ఆ సార్ పుస్తకాలు ముద్ర పెట్టుకున్నాం. ఫస్ట్ రామాయణం ఏది ప్రాతిపదిక అంటే మా గురువు గారు రాసిన రామాయణ ప్రాతిపదిక పెట్టుకొని దాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత నేను నా అభిప్రాయంతో నేను ఈ రామాయణం రాయడం జరిగింది. కనుక మా గురువు గారు 2వ ప్రేరణ. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రేరణ రాముడు, భగవంతుడు. ఎందుకంటే మనం చాలా అనుకుంటాం, పోతన గారు అన్నారు కదా, పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట అన్నాడు. మనం రాస్తామనుకుంటాం, మనం ఏం రాయం. భగవంతుడు రాయిస్తే రాస్తామంతే.
పలికిస్తే పలుకుతాను, అది వాస్తవం. పోతన గారి మాట. నాకు అది ఆ అనుభూతి నాకు జరిగింది. ఎందుకంటున్నానంటే ఆ రామాయణ రాసే కొద్ది రోజుల ముందు నాకు ఒక యాక్సిడెంట్ జరిగి, ప్రమాదం జరిగి, ఈ చెయ్యి పూర్తిగా స్వాధీనంలో లేకుండా కుడి చెయ్యి, కేవలం పెన్ను కూడా పట్టుకోలేని పరిస్థితి. ఈ వేళ్ళని కూడా ఫ్రాక్చర్ అయిపోయాయి పూర్తిగా. పెన్ను కాదు, బ్రష్ పట్టుకోలేని పరిస్థితి నాకు. అటువంటి పరిస్థితిలో ఉన్న అప్పుడు రామాయణం రాయాలని వచ్చింది. వస్తే రాస్తా అన్నాను. రాస్తా అంటే వాళ్ళు ఏమన్నారంటే, నీ చెయ్యి బాగాలేదు, నువ్వేం రాస్తావు, నువ్వు రాయవని నేను కాదు, నీ చెయ్యి బాగాలేనప్పుడు ఇట్లా వద్దులే అన్నాడు. అది రాస్తా అన్న. అది ఒక మండి ధైర్యం. ప్రేరణ ఎవరంటే రాముడు. ఆశ్చర్యమైన విషయం చెప్పానంటే, ఒక విష్ణుమూర్తి అంతకన్నా ముందు, ఇదంతా జరగని కన్నా ముందు, ఒక గణపతి నవరాత్రులకు గణపతిని తెద్దామని నేను నా భార్య వెళ్ళాను మార్కెట్. వెళితే గణపతి బొమ్మలో కన్నా అక్కడ ఒక విష్ణుమూర్తి, శేషసాయి అనే విష్ణుమూర్తి కింద పాదాలు లక్ష్మీ బొమ్మ, ఇంత పెద్ద బొమ్మ, ఇంత చాలా అక్కడ కనిపించింది. నాకెందుకో అది చాలా బాగుంది, తీసుకుందామన్నా. నా భార్య కూడా అది తీసేసుకుందాం మంచిగుందని మొదలు అది కొనుక్కున్నాను. గణపతి కన్నా ముందు ఎందుకు కొనుక్కున్నా తెలియదు. చూడండి ఆశ్చర్యం. తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసేసి మంచిగా పూజ చేశాను. చేసిన కొద్ది రోజులకే ఈ రామాయణ సంకల్పన వచ్చింది. ఆ తర్వాత ఒక వారం రోజులు ఒక దీక్షలాగా ఈ రామాయణాన్ని ఆ స్వామి ముందర కూర్చొని రాశాను. ఆ స్వామి ముందర దీపాలు పెట్టాలి, ఉదయం తెల్లవారుజామున లేవాలి, లేచి కూర్చోవాలి, మళ్ళీ టిఫిన్ లేదు, ఇక మధ్యలో ఒక 2 సార్లు టీ తాగాలి. ఒకవేళ మూత్ర విసర్జన వెళ్ళి వచ్చినప్పుడు స్నానం చేయాలి. అంత నియమం పెట్టుకున్నాను. పెట్టుకొని మధ్యాహ్నం 1 గంట వరకు రాసుకుంటూ కూర్చోవాలి. చదవడం రాయడం అయిపోవాలి. 1 గంట భోజనం చేసి కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ కూర్చోవాలి. మళ్ళీ రాత్రి వరకు చేయాలి. కిందనే పడుకోవాలి. ఇట్లా ఏవో నియమాలు పెట్టుకున్నాను నేను. ఒకటే పూట తినాలి. ఎందుకంటే మనము గొప్పని కాదక్కడ, ఒక పవిత్రమైన పుస్తకాన్ని రాస్తున్నాం మనం. కనుక మనం మొదలు పవిత్రంగా ఉండాలి. పుస్తకం ఎట్టొస్తుందో మనకు తెలియదు, కానీ మనం ఆ పవిత్ర భావనతో ఆ కృషి చేయాలనిపించింది. అయితే చిత్రం ఏంటంటే, ఆ వారం రోజులు ఆ స్వామి గంటల కొద్దీ రాస్తే కూడా చెయ్యి కనీసం నొప్పి అనిపిస్తారండి. అది ఆశ్చర్యం. పెన్ను కూడా పట్టుకోలేని నా చేతికి వారం రోజులు గంటల కొద్దీ రాస్తున్నా, పేజీలు తెలియజేస్తున్నా నాకు ఎలాంటి ఇబ్బంది కాదు. అది రామానుగ్రహం. కనుక రాముని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేరణ, ఆశీస్సులు నాకున్నాయని నమ్ముతాను. నేను తెలుగు సాహిత్యంలో పద్యాలు రాశాను, పాటలు రాశాను, గేయాలు. అయితే గేయాలు మొత్తం ఇంతకుముందే చెప్పాను. నేను పాటల పల్లెకలో పుస్తకం కూడా తెచ్చాను. అనేక సందర్భాల్లో వాటికి అనుగుణంగా కూడా కొన్ని గేయాలను రాయడం జరిగింది. అంటే సంకీర్తనలు రాశాను. ఆ తర్వాత వ్యాసాలు రాశాను, విమర్శ రాశాను, చరిత్ర రాశాను, నాటకం రాశాను. ఇప్పటివరకు ఆ తర్వాత మన సాహిత్య రూపకం వాటిని కూడా రాయడం జరిగింది. అది నేను చేసిన ఇంతవరకు. అట్లే వ్యాఖ్యానం కూడా ఈ మధ్యలో తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు దాశరథి శతజయంతి సందర్భంగా వాళ్ళు ఒక 50 పద్యాలకు వ్యాఖ్యానం రాయమంటే వ్యాఖ్యానం కూడా రాయడం జరిగింది. ఇట్లా విభిన్నమైనటువంటి ప్రక్రియలు ఏవో కొత్త కవిత కూడా రాశాను. సాహిత్యం ఎందుకు చదవాలి? సాహిత్యం చదివితే మొట్టమొదలు మనకు కలిగేది ఏమిటంటే ఆనందం కలుగుతుంది. ఒక కథ చదివిన అనుకోండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఒక పాట చదివితే పాట పాడుకుంటే ఆనందం అనిపిస్తుంది. ఒక పద్యం చదివితే అబ్బా ఎంత బాగుంది ఇది అనిపిస్తుంది. ఒక నాటకం చదివితే అవన్నీ మన కళ్ళ ముందు కనిపించినట్టుగా అవుతుంది. కనుక సాహిత్యం వల్ల మొట్టమొదటి మనకు కలిగేది ఏమిటి? ఆనందం. అదొక లాభం. కేవలం ఆనందమే కలుగుతుందా అంటే ఆనందమే కాదు, ఉపదేశం కూడా ఉంటుంది సాహిత్యానికి. 2 ప్రధానమైన ఉపయోగాలు ఏమిటంటే ఆనందము, ఉపదేశము. ఆనందం అంటే వాళ్ళకి సంతోషం కలగడం, లేదా విన్నవాళ్ళకి సంతోషం కలగడం.
రెండవది ఏంటి? ఉపదేశం, అంటే మంచిని చెప్పండి. సాహిత్యం చదివితే మనం మంచి నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు సుమశతకాలు చదివారు, వేమన పద్యాలు చదువుకున్నారు, భాస్కర్ చదువుకున్నారు. దానివల్ల కొన్ని మంచి విషయాలు మీకు తెలిసినాయి తెలిసినాయి కదా. మనం ఎట్లా బతకాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు, ఇవన్నీ తెలుస్తాయి కదా. కనుక సాహిత్యం మనకు మంచి నేర్పుతుంది. ఇంకొకటి, సాహిత్యం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సాహిత్యం వల్ల మన మనస్సు మారుతుంది. కొన్నిసార్లు మనకు ఏవో తప్పుడు ఆలోచనలు వస్తుంటాయి కదా, మన మనసులో కదా తప్పుడు ఆలోచనలు వస్తుంటాయి. కానీ సాహిత్యం చదివితే ఆ ప్రభావం వల్ల అయ్యో ఇంకా చేయొద్దు కదా అనిపిస్తుంది అప్పుడే మనకు. అంటే మనల్ని మనం మార్చుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక్క రామాయణం చదివితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్ని జీవిత విషయాలు తెలుస్తాయి మనకు. ఇప్పుడు రామాయణం మీ పాఠాలు ఉన్నాయి, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠాలు చదువుకున్నారు కదా. ఒక్కొక్క పాఠంలో ఒక నీతి ఉంది కదా. ఇప్పుడు మీ కొత్త పాఠమే ఉంది. పల్లెలు ఎట్లా ఉన్నాయి, పల్లెలు ఏం మార్పులు వచ్చినాయి, నిజంగా పాత పల్లెలు మంచిదా, ఇప్పుడు మార్పు వచ్చిన పల్లెలు మంచిదా? మార్పు వచ్చిన పల్లెలు మంచి. ఎందుకు? అందరూ సమానంగా బతుకుతున్నారు, హెచ్చు తగ్గులు లేవు, ఎవరెవరు పీడించుకోవడం లేదు కదా, ప్రేమతో బతుకుతున్నారు. ఈ పల్లెలు మంచివి కదా. ఇప్పుడు చదివినప్పుడు మనకు ఏమనిపిస్తుంది? నిజంగా ఇట్లే ఉండాలి కదా, ఊళ్ళో అంటే సమాజం ఇట్లే ఉండాలి కదా, మనం కూడా ఉండే ప్రయత్నం చేస్తుంది. సమాజం అట్లా ఉంటుంది. కనుక ఏదైనా సాహిత్యం వల్ల ఇది చాలా ఉపయోగాలు. రాసిన వాడికి కీర్తి వస్తుంది కదా, సాహిత్యం రాసిన వాడికి కీర్తి. ఇప్పుడు ఒక నన్నయ్యను, ఒక పోతనను కదా, ఒక శ్రీనాథుని తీసుకుంటే వాళ్ళు ఇక్కడ తలుచుకుంటున్నాం. సాహిత్యం వల్ల కీర్తి వచ్చింది, సాహిత్యం వల్ల ఆనందం వచ్చింది, సాహిత్యం వల్ల ఉపదేశం వచ్చింది, సాహిత్యం వల్ల సంస్కారం వచ్చింది, సాహిత్యం వల్ల అనేకమైన మార్పులు వచ్చినాయి కదా. కనుక సాహిత్యం, దాని పేరే సాహిత్యం అని ఎందుకన్నా తెలుసా? హితేన సహితం సాహిత్యం. హితం అంటే ఏమిటి? మంచి. మంచి చేసేదే సాహిత్యం. కనుక సాహిత్యం ఎప్పుడు ఏం చేస్తుంది? మంచే చేస్తుంది, మేలే చేస్తుంది, వాళ్ళు బాగు చేస్తుంది. అందుకొరకు సాహిత్యం కదా. ఇవన్నీ నా అభిప్రాయంలో బిరుదులు అనేటువంటివి మంచివి కావు. అవి అహంకారాన్ని సూచిస్తాయి. ఎప్పుడైనా అహంకారాన్ని పెంచుతాయి మనిషి కదా. ఇప్పుడు మీరు నాకు సన్మానం చేశారు, ఇంకా ఈ దండేసుకొని కూర్చున్నాను, నేను చాలా ఒప్పుకొని కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నా అంటే ఇది అహంకారం కూడా కాదు, ఇది అహంకారం కాదు. దయచేసి ఇక్కడ అనుకోండి, ఒక ఆత్మీయతతో మీరు చేసినప్పుడు కొద్దిసేపు అయినా దాని శరీరం పైన ఉంచుకోవాల్సి కనీసం సంస్కారం. ఇది మా గురువులు చెప్పింది. ఇప్పుడు మీరు కప్పంగా తీసి అక్కడ పడేసి దండలు చేయమని అక్కడ పెట్టామనుకోండి, అదొక అమర్యాద అనేటువంటిది. అయితే దీనివల్ల నాకు అహంకారం రాకూడదు. ప్రదూషణ వాళ్ళు ఎక్కడో జానపేట నుంచి వీళ్ళతో సారు వాళ్ళతో చేసేసి నాకు సన్మానం చేసి, నేను ప్రభుత్వ మనిషిని నాకు సన్మానం చేసింటారు అనే భావన నాకు వచ్చింది అనుకోండి, అయిపోయింది పరిస్థితి. ఎప్పుడు కూడా మనిషి దగ్గరికి రానియకూడదు ఏమిటంటే అహంకారం మాత్రం. అయితే ఈ బిరుదులు ఎప్పుడైనా మంచివి కావు, వాటి వరకు ఎప్పుడు వెంపలాడదు. నేను చాలా దూరం. కానీ పాలకుర్తి అని ఒక గ్రామం ఉంది. మీరు 8వ తరగతిలో బండారి బసవన్న పాఠం చదువుకున్నారు. పాలకుర్తి సోమనాథుడు, పాలకుర్తి సోమనాథుడు వాళ్ళ ఊరు అది. ఇప్పుడు జనగామ జిల్లాలో ఉంది ఆ ఊరు. అక్కడికి నేను వెళ్ళాను. 1-2-3 సభల్లో పాల్గొన్నాను. పాల్గొన్నప్పుడు అక్కడ ఒక సోమనాథ కళాపీఠం అనే ఒక సంస్థ ఉంది. సోమనాథ కళాపీఠం. ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాపూర్ సత్యనారాయణ గారు. వారు ఒకరోజు పిలిచి ఈ బిరుదు ప్రదానం చేయాలనుకున్నాను. నాకు కబురు పెట్టాను. పెడితే నేను రాను సార్ అన్నాను. బొంబేలో చేద్దాం అనుకున్నారు ఈ ప్రోగ్రాం. అంటే నేను రానన్నాను. కాసారి అన్నీ ఏర్పాటు చేసుకున్నాను, మీరు రావాలి అన్నారు. అన్నాక బాగుంటుంది అనుకున్నాను. చిత్రం ఏంటి తెలుసా? నేను బొంబేలో వెళ్ళడానికి మహబూబ్నగర్ బస్సులో కూర్చున్నాను. మా దగ్గర మంది ఒకరు చనిపోయిందని వార్త వచ్చింది. వెంటనే బస్ దిగి
అక్కడికి వెళ్ళాను, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, సార్ నేను రావట్లేదు, ఏమనుకోయింది అంటే. నాకు అనిపించింది ఏమిటంటే నేను డిసప్పాయింట్ కాలే, సంతోషపడ్డా. ఎందుకంటే పోతన నన్ను బతికించింది. పోతనకి ఇష్టం లేదు కదా, పోతన కోరుకున్నాడా, రాజుదేవులు ఇష్టాన్ని తీసుకున్నాడా, కనుక పోతన మార్గం మంచిది. ఎప్పుడైనా సన్మానాలు ఇవన్నీ కూడా అది కాదు. అందుకు పోతన గారు తప్పించిందని చాలా సంతోషపడి హాయిగా ఉన్నాడు. కానీ వాళ్ళు పట్టుదల విక్రమార్కుల్లాగా వాళ్ళు 15 రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేసింది, పాలకుర్తులు పెడుతున్నాం, సమస్య లేదు, మీరు రావాల్సింది, మేము వినవాలి. ఇంకా తప్పనిసరి పరిస్థితి అయిపోయినది. పోయినాక అది ఏదో ఇచ్చిండు, తీసుకుని నమస్కారం ఇస్తున్నాం. నేను ఇక్కడ ఇప్పటి వరకు కూడా అది మా రావడానికి మీడియా ప్రోత్సహిస్తాను తప్ప నేను ఏ పుస్తకంలో కానీ దేంట్లో కానీ నేను ఇంతవరకు నేను రాసుకోను కూడా, చెప్పుకోను కూడా. అది వాళ్ళ ఆత్మీయతో వాళ్ళు ఏదో అన్నారు, సభా సమూహం అన్నంత మాత్రం నేనేం కాను, నేనేమిటో నేరుగానే ఉంటాను తప్ప ఎవరో ఇచ్చినంత మాత్రం మనకు వచ్చేది. మనంగా బతకడమే ఆనందం కదా. ఎన్ని బిరుదులున్నా ఇప్పుడు ఫలానా సభా సమూహన, ఆ మోహన, ఈ మోహన అంటే ఎవరైనా అంటే రామ్మోహన్ అంటే గడిగా ఉంటుంది కదా. రామ్మోహన్ అనేది కావాలి తప్ప ఆ ముందు ఎవరు కావాలి కదా. అంటే ఎప్పుడైనా బిరుదులు ఇటువంటివన్నీ కూడా తాత్కాలికం, అవి మనలో అహంకారాన్ని పెంచుతాయి. మీరు విద్యార్థులు కూడా చిత్తి రచయితలుగా మార్చారట, వారి పేర్లు ఏంటి? విద్యార్థులు పేర్లు చాలామంది ఉన్నారు. చాలా కాలం నుంచి అంటే నేను ఇక్కడ పని చేసిన నా భావన ఏముంటుందంటే, మనమే రాయడం కాదు, మన పిల్లలు మనం ఎట్లా రాస్తాం, కొద్దిగా ఎక్కువనో తక్కువనో మంచో చూడో రాస్తాం. కానీ ఈ ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్నాం కనుక మనం మన శిష్యులకు పాఠాలు చెప్పడం కాకుండా ఈ రచన కూడా మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అట్లా ప్రోత్సహించినప్పుడు, ప్రేరేపించినప్పుడు కొంతమంది విద్యార్థులు ముందుకు వచ్చి, అంటే విద్యార్థుల్లో కూడా మంచి ప్రతిభ ఉంటుంది. ఇప్పుడు అందరూ వచ్చారు, ఎంత మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఎంత సంస్కారవంతంగా, ఎంత కష్టపడితే చక్కగా ఉండేటువంటి డైరెక్ట్గా అడుగుతున్నారు అంటే మీకు ఆ నైపుణ్యం ఉంది. అట్లా ప్రతి విద్యార్థిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. అంటే రచయితగా ఉన్నటువంటి పిల్లలు కొంతమంది దాని ప్రేరణ పొందారు. నేను హన్వాడలో ఉన్నప్పుడు అలివేలు అని 7వ తరగతి అమ్మాయి, కే అలివేలు, ఆ అమ్మాయి చాలా అద్భుతంగా 7వ తరగతి అమ్మాయి, గుర్తుపెట్టుకోండి. అంటే తెలివికి వయస్సుతో సంబంధం లేదు, తరగతితో సంబంధం లేదు. రాస్తే నేను ఆశ్చర్యపోయాను. ఒక పంక్తి వినిపిస్తాను, ఏం రాస్తుందంటే, ఒక రోజు వచ్చి, ఏ దేశంలోనైనా సూర్యుడు 12 గంటలే ఉంటాడు, ఏ దేశంలోనైనా సూర్యుడు 12 గంటలే ఉంటాడు, కానీ నా దేశం కోసం నేను 24 గంటలు ఉంటాను. ఏం గొప్ప మాట, నేను కనిపోయింది. ఒక్క నిమిషం ఆ కవిత విని నా కళ్ళ నీళ్ళు వచ్చింది. అసలు ఏం భావన ఇది, ఇట్లా అసలు ఆ అమ్మాయికి ఇట్లా అలివేలు రాయమ్మా ఇంకా రాస్తే అవన్నీ కలిపి ఒక చిన్న పుస్తకం ఇస్తాను, మొగ్గ దాని పేరు, ఆ పుస్తకం పేరు. అది హన్వాడలో ఆవిష్కరించాం. ఆనాడు స్పెషల్ కలెక్టర్గా షంషీర్ అహ్మద్ గారు అని ఉన్నారు. వారికి ఆయనతో నాకు బాగా సాన్నిహిత్యం. ఇది చూపిస్తే ఆయన దానికి ముందు మాట రాశాడు. రామ్మోహన్ నేను ముందు మాట రాయడంతో నాకు సంతృప్తి లేదు, నేనే వస్తా మీ స్కూల్కు, అక్కడనే ఆవిష్కరించాలనుకో, నేనే వస్తున్నాను, చాలా సంతోషం సార్ అంటే ఆయన ప్రత్యేకంగా బడికి వచ్చి ఆ అమ్మాయిని అభినందించి సన్మానించిపోయాడు. అట్లా ఒక అమ్మాయి. అట్లనే ఆనాడు నేను ముఖ్యంగా ఏమిటంటే, కొత్త రచనలు కాకుండా మీ పాఠ్యాంశాలనే కేంద్రంగా చేసుకొని రచయితలను తయారు చేయాలనేది నా ఉద్దేశం ఎప్పుడైనా. ఎందుకంటే పాఠ్యాంశాలు అంటే మీకు టచ్లో ఉంటాయి అవన్నీ, దాని ద్వారా మీరు రాయడం సులభమవుతుంది, అది నా ఉద్దేశం. ఆ కాలంలో ఆత్మకథలో ఒక పాఠం ఉంటుంది, చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు. ఆ పాఠం చెప్పిన తర్వాత పిల్లలకు ఆత్మకథ అంటే ఎట్లా ఉంటుంది, ఏం రాయాలి, ఎందుకు రాయాలి, ఎవరు రాయాలి, ఇవన్నీ చెప్పాడు. ఆత్మకథ అంటే పెద్ద పెద్ద వాళ్ళే రాయాలని ఒక అభిప్రాయం ఉంది. అంటే గొప్ప పండితులో, మంచి కవులో, మేధావులో, శాస్త్రవేత్తలో, పెద్ద రాజకీయ నాయకులో
వాళ్ళు మాత్రం ఆత్మకథ రాసుకోవాలి, మామూలు వాళ్ళు రాసుకోవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. నేను అనేమన్నా అట్లా కాదు, మనం కూడా రాసుకోవచ్చు, ఎందుకు రాసుకోవద్దు, మన కథ మనం రాసుకోవచ్చు, కానీ నిజాయితీగా రాయండి, ఎవరి జీవితం గురించి వాళ్ళు నిజాయితీగా రాయండి అని ఇట్లా ప్రేరణ చెప్తే కొన్ని ఆత్మకథలు వినిపిస్తే చాలామంది పిల్లలు తమ ఆత్మకథలు రాసుకొచ్చారు. అవన్నీ కలిపి విద్యార్థుల ఆత్మకథలు అని పుస్తకంగా వేశాను. 2009 ప్రాంతం విద్యార్థుల ఆత్మకథలు. చాలామంది పిల్లలు దాంట్లో వాళ్ళ గురించి రాసుకున్నారు, వాళ్ళ జీవితాల గురించి రాసుకున్నారు, నిజాయితీగా రాసుకున్నారు. ఒకడు రాసినాడు, నేను 10 రూపాయలు కొట్టేసినాను మా ఆయన జేబుల నుంచి, కానీ తర్వాత అనుకున్నాను తప్పు చేసిన కదా నేను అని అనుకున్నా, ఇంకెప్పుడు జీవితంలో అక్కడ పనిచేయాలని రాస్తాను. అది మాట. కనుక వాళ్ళ ఫీలింగ్స్, అద్భుతమైన ఫీలింగ్స్ రాసుకున్నారు. అక్కడ వందే మాత్రంలో ఒక కార్యక్రమం చేశాను, రమణ వెళ్ళి వచ్చారు, వస్తే ఆ గుట్ట మీద బడి ఉంటే ముందు రోజు ఏర్పాట్ల కొరకు మొత్తం టెంటు సామాన్లు ఉన్నాయి, ఎవడో పండుకోవాలి, మేమా ఉండట్లేదు, సాయంకాలం వరకున్నాం, రాత్రి పండుకోవాలి. పిల్లలకు చెప్తే పిల్లలు పండుకున్నారు రాత్రి కావాలి. వాడు ఆత్మకథలో ఆ మాట రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడంటే, మేము రాత్రి పడుకున్నాం, కానీ ఒక దేశభక్తి కార్యక్రమం కోసం పడుకోవడం నాకు గర్వంగా ఉందని రాసుకున్నాను. కదా మన మామూలుగా కూడా వాయిప సావరణతో ఇంటిపోయిండు, మమ్మల్ని రాత్రి ఇక్కడ వడ్డబెట్టి సరిగ్గా చంపేసిండు అనుకున్నాం. కానీ వాడి ఫీలింగ్ ఏమిటి, వాడి పేరు అబ్దుల్ రబ్, గుర్తుపెట్టుకోండి, అబ్దుల్ రబ్ వాడి పేరు, వాడు రాసుకున్నాడు. కనుక ఇట్లా పిల్లలు అద్భుతంగా వాళ్ళు రచనలు. ఆ తర్వాత కాలానికి వచ్చినప్పుడు మన ఈ వాచకాలు వస్తే, తెలంగాణ వాచకాలు వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఈ వేముల పాఠశాలకు వచ్చాను. వస్తే ఇక్కడ పిల్లలతోటి మీరు ఇంతకుముందు అమ్మాయి అడిగింది ప్రక్రియల గురించి, మన పాఠాలలో అనేక ప్రక్రియలు ఉన్నాయి కదా, ఆ ప్రక్రియల్లో మీరు కూడా రాయండి అని ప్రోత్సహిస్తే చాలామంది పిల్లలు అనేక ప్రక్రియలు అద్భుతంగా రాశారు. అవన్నీ కలిపి మాసరాలు పుస్తకం ఇస్తారు. చుక్కా రామయ్య గారని చాలా పెద్ద విద్యావేత్త, శాసనమండలి పూర్వ సభ్యులు, ఆయన దానికి ఆశిస్తులు రాసి ఇది చాలా గొప్ప ప్రయోగం అన్నాడు. పిల్లలకి రాయడం చాలా అద్భుతం అని ఆయన మెచ్చుకున్నాడు, పిల్లలు ఆశీర్వదించాడు. ఆ తర్వాత రామాయణం గురించి పిల్లలు చెప్పిన తర్వాత ఒక సెమినార్ పెట్టాను ఇక్కడ. మా పిల్లలు దాదాపు 19 మంది పిల్లలు ఆడదు ఉపన్యాసం చేశారు. 19 మంది పిల్లలు ఉదయం మొదలు పెడితే భోజనం లేదు మాట్లాడుతున్నారు పిల్లలు అద్భుతంగా రామాయణం గురించి అనేక విషయాలు మాట్లాడుతున్నారు. ఒక యూనివర్సిటీ లెవెల్ సెమినార్ జరిగింది. హైదరాబాద్కి వచ్చిన అతిథులు వాళ్ళు ఆశ్చర్యపోయినారు, అది ఆపేవాడి ఒక అమ్మాయి అయితే అరగంట అయింది, ఆమె ఆపులేదు. ఇక్కడ దాసరపల్లి దిగిన ఒక అమ్మాయి అరగంట అయింది, ఆపులేదు, అమ్మాయి మాట్లాడుతుంది అద్భుతంగా. అరే ఏమి ఈ అమ్మాయి అసలు రామోదు ఏమంటారు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అంత టాలెంట్ ఉంది పిల్లలు. పల్లె పిల్లలు తక్కువ కాదు, అప్పుడు నిరూపించింది విద్యార్థులు. వాళ్ళు రాసిన రచనలన్నీ కూడా కలిపి, రామాయణ సంబంధ రచనలన్నీ కలిపి ఒక బుక్ వేశారు, విద్యార్థి రామాయణం. దాంట్లో ఒక ఆశ్చర్యమైన, నేనే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి నేను తరగతులు చెప్పేటప్పుడు ఏం రాస్తుందో నాకు తెలియదు, శివశాంతి అమ్మాయి పేరు. నేను మీరు ఏమైనా రాసుకుంటా అంటే, సార్ నేను ఆల్రెడీ కొంత రాసిన సార్, అది ఇవ్వచ్చు సార్, ఏం రాస్తున్నానన్నా అంటే రామాయణాన్ని గురించి రాసిన సార్, మీరు చెప్తున్నప్పుడు అవన్నీ నోట్ చేసినాను. ఎంత ఎక్సలెంట్ అంటే ఒక కాండ వైజ్గా విషయాలను రాసింది అమ్మాయి. ఆ కాండలో ఏ ప్రత్యేకత ఉన్నాయి, ఏ ముఖ్యాంశాలు ఉన్నాయి, ఏ విశేషాలు ఇవ్వబడ్డాయి, ఈయన తరగతిలో చెప్తున్నప్పుడు మొత్తం నోట్ చేస్తుంది అమ్మాయి. ఇంకా వేరే అవసరం లేదు, దాన్ని అట్లే యాస్టింగ్ చేసినాను, రామాయణ విశేషాలు చేసినాను ఆ పుస్తకం. అంటే పిల్లల యొక్క, నేను చెప్పలేదు అమ్మ నువ్వు నోట్ చేసుకోవాలి, విశేషాలు రాసుకోవాలి, నేనేమనలేదు. ఆ అమ్మాయి కలిగిన భావన. తర్వాత తనికెళ్ళ భరణి గారని మీకు తెలుసు, సినిమా యాక్టర్ తనికెళ్ళ భరణి, చాలా గొప్ప నటుడు వారు. వారికి ఈ విద్యార్థి రామాయణం పంపితే ఫోన్ చేసినాడు తనికెళ్ళ భరణి గారు. ఫోన్ చేసి రామ్మోహన్ గారు అద్భుతమైన ప్రయోగం చేస్తారు, చాలా బాగుంది,
కానీ దీంట్లో హైలైట్ ఏమిటంటే ఆ సీత లేఖ రాసింది ఆయన. ఏమే ఆ అమ్మాయి అసలు ఆమె ప్రత్యేక మీద చెప్పండి అన్నాడు. సీత లేఖ అరుణ అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి రాసింది సీత లేఖ. సీత లంకలో కూర్చొని రామునికి లేఖ రాసింది అమ్మాయి. లంక నుంచి రామ నువ్వు చెప్తే కూడా వినకుండా వచ్చినాను నేను ఇక్కడికి, కనుక నేను చాలా ఇబ్బందులు పడుతుంది ఇక్కడ అని అద్భుతంగా రాస్తుంది. తనిక్కడ వాడికి కదిలిపోయినా లేఖ, ఒకటే పేజీ వాడి లేఖ. అంటే ఊహించండి, ఇక్కడ వేవుల ఒక మారుమూల విద్యార్థులు ఒక రాష్ట్ర చలనచిత్ర సీమలో ఒక ప్రముఖుడిగా వెలుగొందిన వాడి హృదయాన్ని కలిగించగలిగిందంటే ఏ స్థాయిలో గురించి ఆ అమ్మాయికి స్పెషల్ అవార్డు అనుకుంటున్నాడు అనమాట. ఎవరు భరణి గారి మాట చెప్పండి, నేను ప్రత్యేకంగా ఆ అమ్మాయిని ఆశీర్వదించాలని చెప్పండి. పిలిచి చెప్పిన, అరుణ నువ్వు చాలా గొప్పదానం, మనం నీకు అదృష్టం, నువ్వు ఫోన్ చేసి ఇట్లాంటి. ఆయన ఏమన్నాడు, ఈ లేఖ నేను చదవడం కాదు, రామాయణం ఎవరో గోచరం రాసింటే ఆయన పేరు శాస్త్రి నిడమైన వృద్ధుడు, ఆయనకి ఇది పంపినా అని చెప్పండి, మీ పుస్తకం పంపినా ఈ ఒకసారి చదవండి సార్ పంపినా అన్నాడు ఆయన. ఎవరు భరణిగా. ఊహించండి, మన తెలివి మన ప్రతిభలు మనకుంటే గొప్పవాళ్ళు కూడా అట్లా స్పందిస్తారు. అదే రామాయణం కొరకు పెద్దలు ఆచార్య రమా శ్రీహరి గారు, కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారు, కేవీ రమణాచార్య గారు వీళ్ళంతా వచ్చి ఆవిష్కరించి మీరు దాదాపు 20-30 మంది పిల్లలు రమణాచార్య గారు అంటే పిల్లల పేరు ఇప్పుడు మీరు అన్నారు ఎవరెవరు రాసిన పేరు చెప్తున్నారు మీరు చేతులని. నేనైతే ఇప్పుడు అందరి పేరు చెప్పలేను, కానీ రమణాచార్య గారి సభలో మా రమణ ఉన్నాడు ఆ రోజు ఒక 15-20 మంది పేర్లు టకటక చదువుతున్నాడు సార్ సభలో. ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే వితౌట్ బుక్ అని చదువుతున్నాడు సార్. ఇన్ని పేర్లు నాకు ఎందుకు జ్ఞాపకం ఉన్నాయంటే మీరు అంత మంచిగా రాసినాడు సార్. చూడండి, కనుక ఆ విధంగా. అట్లనే ఇక్కడ పిల్లల పుస్తకాలకు జయవసంతం అని ఒక పుస్తకం ఇస్తాం. నేను అప్పుడు మా మిత్రుడు రాజశేఖర్ సిద్ధాంత్ రాజశేఖర్ అని ఇక్కడ తెలుగు పండితుగా కలిసి పనిచేస్తాం. ఇక్కడ ఇద్దరు కలిసి అనుకొని ఒక మంచి పిల్లల్లో కవిత్వాలు రాయడం. ఇప్పటికి మా పిల్లలు కవిత్వాలు రాస్తుంటారు, మంచిగా చక్కటి కవిత్వాలు రాస్తుంటారు పిల్లలు. అప్పుడు ఒక ఉద్యోగంలాగా రాస్తుంది. అక్కడ బోర్డు పెట్టి, బోర్డు అంటే కవిత్వాలు తెల్లారు కదా, పునాకు సరిపోక మధ్యలో బోర్డు పెట్టాం ఇక్కడ గ్రౌండ్లో. అవి నిండిపోతుంది చాపీసులు పెట్టి మొత్తం. మేము ఎక్కడ పోతే ఇక్కడ కవితలు పట్టుకొని వస్తుంది సార్, ఒక కవిత నాకు విన్నట్టు సార్ పొందాను. అంత కవిత్వం విపరీతంగా. ఆ కవితలని కలిపి జయవసంతం ఉన్న ఒక పుస్తకం వేస్తాం. దానికి దేశపతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ ఆయన అభిప్రాయం రాస్తారు. అద్భుతంగా రాస్తుంది అభిప్రాయం. అట్లనే ఈ పిల్లల నుంచి పల్లె పదాలు ఏమునే తీసుకురాయని చెప్తే 100 పదాలు సేకరించింది మా పిల్లలు. 100 పదాలు. ఇప్పుడు డిక్షనరీ అంటే కదా నిఘంటు, మీకు పదపట్టికలున్నాయి కదా ఇప్పుడు పాఠం కనుక దాంట్లో ఏముంటాయి అర్థాలు, నానార్థాలు ఇవి ఉన్నాయి కదా. అట్లా తెలంగాణలో మాట్లాడుకునే పదాలు ఏమున్నాయి అని అడిగితే సామెతలు ఏమున్నాయి, జాతీయాలు ఏమున్నాయి, మామూలుగా మాట్లాడుకునే పదాలు ఏమున్నాయి, ఆభరణాలు ఏమున్నాయి, ఇవి మీరు తీసుకురండి అంటే ఇంత ఫైల్ అయింది నాకు, ఇంత ఫైల్ మీరు ఊహించండి. విపరీతంగా సేకరించింది. ఆభరణాల పేరు అంటే కొంతమంది బొమ్మలు కూడా వేసి ఇగో కమ్మ చెవి పెట్టుకుంటాడు, బొమ్మ వేసి రాసి పాటలు సేకరించుకోవచ్చు. అవన్నీ కలిపి పల్లె భాష అని ఒక పుస్తకం వేశాను. అది కేవలం విద్యార్థుల సేకరణ, వాళ్ళు సేకరించినవి ఒక పుస్తకంగా వేశాను. చాలామంది ఆ పిల్లలు దాదాపు 60 మంది పిల్లలు దాంట్లో ఆ కృషిలో పాల్గొన్న పిల్లలు 60 మంది పుస్తకం అది. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా రాయించాం. ఏ బాలరాజు అని ఒక పిల్లవాడి కదా, వాడికి ఇంగ్లీష్ చాలా ఇంట్రెస్ట్. మాస్టర్ చూసినాక సార్ ఇట్లాంటి ప్రక్రియలు డిస్కోర్సెస్ అంటారు కదా, ఇంగ్లీష్లో డిస్కోర్సెస్ ఉన్నాయి కదా సార్, డిస్కోర్సెస్ ఉన్నాయి కదా నేను రాస్తా సార్. అదే రాయడం బాలరాజు అద్భుతంగా రాసిన పిల్లవాడు. అనేక డిస్కోర్సెస్లో అద్భుతంగా రాశాడు పిల్లవాడు. రాస్తే ఆ పిల్లోని కూడా పుస్తకం వేయడం జరిగింది. రైజింగ్ రిఫ్లెక్షన్స్ అని ఒక పుస్తకం ఆ పిల్లోని కూడా వచ్చింది. ఇట్లా ఇప్పటికీ ఈ పాఠశాల నుంచి మా విద్యార్థుల రచనలు 5 పుస్తకాలు వచ్చాయి. ఈ ఒక్క పాఠశాల నుంచి. ఇక వేరే పాఠశాలలో చేసిన ఒక 2-3 పుస్తకాలు అవి వచ్చేసాయి. ఇట్లా విద్యార్థులతో రచనలు చేయించడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతృప్తిని ఇచ్చింది.
ఇప్పటికీ ఇది కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, మా పిల్లలు కొన్ని తయారు చేస్తున్నారో ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే ముందు ప్రకటించడం నాకు ఇష్టం లేదు, అది అయినాక చెప్తాను. ఇంతవరకు ఎవ్వరు చేయనటువంటి రాష్ట్ర చరిత్రలో ఎవ్వరు చేయనటువంటి ఒక అపూర్వ కార్యక్రమానికి కొద్ది రోజులు శ్రీకారం చుట్టబోతున్న దేవుల పాఠశాల. అది ఒక విద్యార్థి చేస్తుందా, ఒక అమ్మాయి చేస్తుందా పని, ఆ కృషి ఇంకా ప్రాసెస్లో ఉంది, అది అయినాక చెప్తాను. కనుక ఎప్పుడు కూడా నేను రాసిన దానికన్నా, నా రచనలు వచ్చిన దానికన్నా నా విద్యార్థుల రచనలు నాకు ఆనందాన్ని ఇస్తాయి, సంతోషపడతాను, గర్వపడతా. నాకు అవార్డులు ఏమి తెలుసా? అవే అవార్డు. నా విద్యార్థి ఒక్కొక్క రచన నాకు ఒక్కొక్క అవార్డు, ఒక్కొక్క పుస్తకం ఒక అవార్డు. వేరే అవార్డు నాకు అవసరం లేదు. నా విద్యార్థులు నాకన్నా గొప్పగా రాస్తున్నారు, నాకన్నా బ్రహ్మాండంగా ఆలోచనతో రాస్తున్నారు, నాకన్నా ఎక్కువ దాంట్లో దృష్టి పెట్టి రాస్తున్నారు, నాకన్నా ఎక్కువ శ్రమ తీసుకొని రాస్తున్నారు. నేను చూస్తున్న పిల్లలకు ఇవాళ నేను కంప్లీట్గా అయితే బాగుంటుండే అంటే సాయంత్రం లోపల కంప్లీట్ తీసుకొని తెస్తున్నారు కొంతమంది పిల్లలు. తెలుసు దాని వెనుక అంత ఆశమాషగా కాదు, కృష్ణ నాకు కూడా తెలుసు. కానీ చూడండి, ఒకవేళ అయితే అని చెప్తే కూడా ముగించుకొని తీసుకొని చూస్తున్నారు. అంటే అటువంటి జిజ్ఞాస ఉన్న పిల్లలు ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది, గర్వంగా కూడా ఉంటుంది. కనుక నా రచనల కన్నా నా పిల్లల రచనలు రావడం నాకు ఎప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని, గర్వాన్ని ఇచ్చేటువంటి విషయం నేను భావిస్తాను. పాఠశాల స్థాయిలో సాహిత్యం పట్ల పిల్లలకి మక్కువ వెళ్ళడానికి ఇట్లాంటివి రచనా వ్యాసంగం కావచ్చు, పుస్తకాలు చదవడం కావచ్చు, ఇట్లాంటి పిల్లల్లో సాహిత్యం పట్ల అభిమానాన్ని ఎట్లా పెంచాలి అని వాళ్ళు అడిగినారు. దానికి మనకు మంచి అవకాశం ఏమిటంటే మన పుస్తకాలు దాన్ని, ఆ పుస్తకాలను అంటే మనం ప్రత్యేకంగా మనం దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మన పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకు ప్రేరణ కల్పించగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు కొత్త పాఠం ఉంది కదండి, కొత్త పాఠంలో మీకు అన్ని పదాలు తెలుసా? మీరంతా పల్లెటూరు పిల్లలే కదా, అన్ని పదాలు తెలుసా మీకు? చాలా పదాలు నాకు తెలియవు కదా, కాకపోతే ఇవి చాలా బాగున్నాయి అనిపిస్తాయి. ఎక్కడెక్కడ కొన్ని పదాలు నాకు టచ్ అయినప్పుడు మన ఇంట్లో ఇట్లే మాట్లాడుకుంటాం కదా అనిపిస్తుంది కదా. అన్నప్పుడు ఆ పాఠం బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ఆ పాఠం ఆధారంగా మనము ఇటువంటి పదాలు ఇంకేమైనా ఉన్నాయి మీ ఇళ్ళలో అనుకోండి, కొన్ని మీకేం పదాలు తెలుసు రాసుకురండి అన్నం అనుకోండి, ఒక జిజ్ఞాస ప్రారంభం. పల్లె భాష అట్లా వచ్చినది చెప్తున్నంటే జిజ్ఞాస అంటే చెప్తున్నారు. అట్లా ఒక మంచి కవిత్వం వినిపిస్తున్నాం, ఒక పద్యం వినిపిస్తున్నాం, ఒక మంచి భావం ఉందనుకోండి, ఆ భావం ఉన్నప్పుడు ఈ భావం ఇట్లా చెప్పింది కదా, ఇటువంటిదే నీకేమైనా కలిగిందా ఎప్పుడైనా? ఒక ఆకాశం గురించి వర్ణన వచ్చింది, మేఘాల గురించి వర్ణన వచ్చింది, వస్తే నువ్వు ఎప్పుడన్నా అట్లా మేఘాలు చూసినావా? చూస్తే నీకు ఏమనిపించింది అంటే వాడు చెప్తాడు వాడు కదా. ఇట్లా మనం పాఠాన్ని ఆధారంగా చేసుకొని పిల్లల్లో ఒక కథ ఉందనుకోండి, తీయని పలకరింపు ఉంది కథ, తీయని పలకరింపు కథ ఉంది, 9వ తరగతిలో చదువుతున్నారు. తీయని పలకరింపు చదువుకున్నాక ఆ పాఠం మీకు బాగా అర్థమైంది, దాంట్లో విషయం తెలిసిన తర్వాత అటువంటి కథ మీ జీవితంలో మీకు ఎక్కడైనా అటువంటి సంఘటన ఆధారపడితే మీరు చిన్న కథ రాయండి అన్నం అనుకోండి, సులభంగా రాయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ అనుభవంలో విషయంపై రాయడం సులభం. వాళ్ళ కథ ఎట్లా రాయాలో దాన్ని చూపించవచ్చు. కథ అంటే డైరెక్ట్గా కాకుండా కొన్ని ఎట్లుండాలి, సూచన మాత్రమే ఉండాలి. అట్లాంటి కొన్ని మనం గైడెన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. విద్యార్థులు రచన చేసినప్పుడు వాడు డైరెక్ట్గా వాళ్ళు చేయలేడు, వాడు కొంత మనం ప్రేరణ, ఆ ప్రక్రియ గురించి కొంత వివరణ, అది ఎట్లా రాయాలో కొంత మనం చెప్తే అల్లుకుపోతాం పిల్లలు. ఆ విధంగా మన తరగతి గదిని మనము వాడుకోవచ్చు. రెండవది, కేవలం తరగతి గదితో మాత్రమే రచనలు చేసే స్థాయికి పిల్లలు రాలేదు కదండి. ఎందుకంటే అక్కడ ఉన్న మన సమయం తక్కువ, మన దాని మీద దృష్టి పెట్టి ఇబ్బంది అవుతుంది. కానీ ఏమవుతుంది, మనం మిగతా సమయంలో కూడా కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, జిజ్ఞాసుల పిల్లలు, అందరూ రాయరు, కొంతమంది ఉంటారు. వాళ్ళను తప్పకుండా ఖర్చులో పెట్టుకుంటే మన టీచర్ ఉన్నప్పుడు లంచ్ టైంలో ఎప్పుడో ఉన్నప్పుడు వాళ్ళతో మనం కొద్దిగా మాట్లాడి ఇంటరాక్ట్ అయితే వాళ్ళ ప్రతిభ ఏమిటో
ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుందో కొన్ని సూచనలు ఇవ్వచ్చు. లేవు కొన్ని చూపించేసేసి ఇగో ఇది ఉంటే ఇట్లా చేయొచ్చు కదా, ఎట్లుంటుంది ఒకసారి చూడు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ మా విద్యార్థి గాయత్రి ఉందా? గాయత్రి, అక్కడ గాయత్రి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొన్ని ఇరువెంటి కృష్ణమూర్తి గారి పాఠం ఈ అమ్మాయి 9వ తరగతి. ఈ అమ్మాయి ఇరువెంటి కృష్ణమూర్తి గారి పాఠం వాగ్భూషణం చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను వాళ్ళకు ఆచార్యుడిని, అది మా గురువు గారి పాఠం. ఏమవుతాడు మా గురువు గారు మీకు? ప్రాచార్యుడు. అంటే గురువుని ఏమవుతాడంటే ప్రాచార్యుడు అంట. అది వాళ్ళు తెలిసిపోయింది. అది ఆటోమేటిక్ ఇంకా పదాన్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళు చెప్పేటప్పుడు. ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే మా ప్రాచార్యుల వారు అని అంటారు వాళ్ళు. రాష్ట్రం కూడా అదే పాటిస్తుని రాస్తున్నారు పిల్లలు. తర్వాత ఏమైందంటే తర్వాత ఆయన మా గురువు గారు, ఇరువెంటి కృష్ణమూర్తి గారు మా గురువు గారు. నాకు నచ్చిన గురువు అని వరంగల్ నుంచి ఒక సంస్థ వాళ్ళు ఒక పుస్తకం వేశారు. దాంట్లో కొంతమందితోటి వాళ్ళకు సంబంధించిన ఒక గురువు పైన వ్యాసం రాయమన్నారు. నేను ఇరువెంటి కృష్ణమూర్తి సార్ గారి గురించి వ్యాసం రాశాను ఆ పుస్తకంలో. రాస్తే అది మా పిల్లలకు చూపించాను. చూపించిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే, సార్ నేను ఆ వ్యాసం రాసినాడో చూపించిన. చూపిస్తే ఆ వ్యాసం నేను చదవచ్చు అన్నది. చదువు దాన్నే ఉందన్నాను. అంటే వచ్చి తీసుకొని పోయింది. మొత్తం చదివిన రోజు మొత్తం. తర్వాత ఓ రోజు సగం చదివి ఇంతట్లో బెడ్ ఏదో అయింది, అయిపోతే గురుగారు ఇంకా సగమే అయింది అని అన్నది. తెచ్చిచ్చింది. సరిపెట్టి ఎక్కడ పెట్టానన్న. మొదటి రోజు మళ్ళీ ఏమన్నది, మిగతా చదువుతాను. జిజ్ఞాస, ఇంట్రెస్ట్ కదా. ఆ ఇంట్రెస్ట్ లేకుంటే మర్చిపోయి వెళ్ళిపోతూ పోవచ్చు. కాదు, మొత్తం చదివింది. చదివిన తర్వాత దాంట్లో ఆమెకు ఏమి నచ్చాయో, ఏ కొటేషన్స్ బాగున్నాయో, ఏ ఇన్సిడెంట్స్ బాగున్నాయో నాకు వచ్చి డిస్కస్ చేసి, అది నేను అనేది. అంటే చదవడం కాదు, అంటే వాళ్ళకి ఆ మోటివేషన్ దొరికిందంటే ఎస్ మనం ఇటువంటి నేర్చుకోవాలి. ఏమనిపించిందండి మీకు? ఇక చదివినప్పుడు ఏమనిపించింది? ఏం తెలుసుకుంటున్నాం దాని నుంచి, వ్యాసం నుంచి? గాయత్రి చెప్పింది అవి కూరకట్టలు కాదు పూల బుట్టలు అనే మాట ఎందుకంటే మా గురువుగారు ఎవరైనా పుస్తకం ఉంటుంది కదా, పుస్తకాన్ని ఇట్లా ఇంటికి పడుతుంది చూడండి, ఇట్లా మడుస్తుంది ఇట్లా పూర్తిగా మడుతారు కదా. చాలా కోపం వచ్చింది. పుస్తకాన్ని ఇట్లా పట్టుకోవాలి జాగ్రత్తగా. అది కూరకట్ట కాదు, పూల బుట్ట అనేవాడు. అంత జాగ్రత్త, పూల బుట్ట ఎంత జాగ్రత్త పెట్టుకుంటాం అంటే పట్టుకోవాలి పుస్తకాలు అనేవాడు. అది రాశాను. ఆ అమ్మాయికి బాగా నచ్చింది. అంటే ఇప్పుడు పుస్తకం ఎట్లా పట్టుకుంటున్నాను చూడండి. అంటే ఇప్పుడు ఒక సాహిత్యం మార్చిందా లేదా, ఒక సాహిత్యం ఆలోచింపజేసిందా లేదా, ఒక సాహిత్యం విశ్లేషించేసిందా లేదా, ఒక సాహిత్యం ప్రేరేపించిందా లేదా, నేను కూడా ఒక కవిని కావాలని అనిపించిందా లేదా, నేను కూడా ఒక వ్యాసకర్తగా అర్థం కదా అమ్మాయి. ఉదాహరణ ఓకే.